హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీణాపత. ఫ్రెండ్స్, మేము బెంగళూరుకి వచ్చేసి 2 days ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదండి, ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ మేము అనంతపూర్లో వచ్చేసి 8 కంతా బయలుదేరినాము మార్నింగ్. ఇక్కడ కాఫీ తాగేకని చెప్పి ఆగినాము. ఇక్కడైతే వాటర్ అయితే ఫ్లో అవుతుంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మేము బెంగళూరు పే రూట్లో ఆదియోగి సద్గురుది చాలా ఫేమస్ కదండి, చూసి వెళ్దాము, అదే రూటే కదా అని చెప్పి వచ్చాము. చాలా బాగుంది, మీరు కూడా వెళ్ళండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేనైతే చాలా రోజులా అనుకుంటా అంటే వెళ్ళాలా అని, ఇప్పుడు పోయే దారిలోనే కదా అని చెప్పి వెళ్ళాము. ఇప్పుడు వచ్చేసి 2 వీలర్కి ఒక పార్కింగ్ అమౌంట్, 4 వీలర్కి పార్కింగ్ అమౌంట్ అయితే ఉంటుంది. ఎంట్రీ అయితే ఫ్రీ అండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. అసలు ఎంత పెద్ద విగ్రహమో, చాలా పెద్దదన్నమాట. అసలు చూస్తుంటే కళ్ళు అయితే చాలా, అసలు అంత బాగా ప్రశాంతంగా అంటే అనిపించింది. మనం టెంకాయ కూడా కొట్టుకోవచ్చు. ఇక్కడ పూజ లోపల ప్రశాంతంగా అయితే మెడిటేషన్ చేసే వాళ్ళు కూడా మెడిటేషన్ చేసుకుంటారు. మా పిల్లలు ఇక్కడైతే లొకేషన్ చూసి ఫోటో అయితే తీస్తున్నాము. చాలా బాగా అనిపించింది మాకు, చాలా బాగా అంటే అంత బాగా అనిపించింది. అలాగే ఇక్కడ నైట్ టైం అయితే బాగా లైట్స్ అని పెట్టి బాగా పూజ కూడా చేస్తారంట. మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఉరికి ముక్కొని వచ్చేసాము. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మేమంతా తిరిగి చూసే లోపల 12:30 అయింది. ఇంకా పిల్లలు ఆకలి అంటే ఉప్మాను అలాగే 2 బిస్మిల్లా బాత్ ఆర్డర్ చేసినామన్నమాట. మాకైతే అంత ఏం నచ్చలేదు. అక్కడ ఇవే అంట ఫేమస్, కర్ణాటక కాబట్టి ఇంకేదో తినాలో లేదో అన్నట్టుగా తినేసారు. మా పిల్లలు చూడండి ఎంత ధీమాగా చూస్తున్నారు, నచ్చలేదని చెప్పి. ఇక్కడైతే ఇంకా తినేసాము, ఆకలిని అంటుంటే. తినేసిన తర్వాత ఇక్కడ మనం ఏమన్నా బుక్స్ కానీ, మనం ఏమన్నా సద్గురు బుక్స్, అలాగే తర్వాత ఇక్కడ శివలింగాలు, ఇంకా చాలా బుక్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా బాగా అన్నీ ఉన్నాయి. ఏమంటే అమౌంట్ ఎక్కువ అనమాట. నేనైతే ఏం తీసుకోలేదు, ఒకసారి వీడియో తీశాను, చూద్దామని చెప్పి చూశాను. చూసేసిన తర్వాత ఇంకా ఇక్కడంతా చూడండి, ఇక్కడ చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా డ్రెస్సెస్ కూడా అమ్ముతున్నారు, కానీ అమౌంట్ అయితే చాలా కాస్ట్. మనం చూసేసి ఒకసారి చూసేసి వద్దామని చెప్పి పక్కన మనం తినే చోటనే పక్కన ఉంది, చూద్దామని చెప్పి వెళ్ళాను అంతే. ఇంకొచ్చేసి రిటర్న్ వచ్చేసాము. 1 కంతా రిటర్న్ వచ్చినాము. రిటర్న్ అంటే మేము బెంగళూరుకి ఎప్పుడు బయలుదేరుతున్నాము. ఇంకా అక్కడంతా చూసేసిన తర్వాత బెంగళూరుకి అయితే రిటర్న్ మేము బయలుదేరుతున్నాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు నేను బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ఏవేవి చూశానో, ఎక్కడ వెళ్ళాలనేది కూడా అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.